బ్యాక్ టు మై ఛానల్ ఉషాలి 321. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఆల్ఫాబెట్ బ్లాగింగ్లో సి లెటర్ అనమాట. సి ఫర్ ఆల్వేస్. నాకు ఇష్టమైంది కుకింగ్. సో ఈరోజు కుకింగ్ ఎప్పుడు రొటీన్లా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ఇది తెలంగాణ సైడ్ అయితే ఇది రొటీన్, అంటే లైక్ అందరూ తినే ఉంటారు. ఆంధ్ర సైడ్ అయితే ఇది అసలు ఎవరు తినరు, చేసుకోరు కూడా. సో నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా తింటారు. సో లెట్స్ సీ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇంకా కొన్ని మధ్యలో కొన్ని కబుర్లు కూడా చెప్పుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకోవాలి గైస్. నా అవతారం చూసి భయపడొద్దు. సో లెట్స్ కట్ ది ఆనియన్స్. ఆనియన్స్ ఎక్కడ ఉన్నాయో తీసుకొని వస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కట్ చేయడం నాకు పెద్ద టాస్క్ గైస్. సో ఒక ట్రిక్ తెలుసుకొని నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. అది అందరికీ తెలుసులేండి, నా ఒక్కరిదానికే కాదు. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గైస్ ఎంత కావాలంటే అంత నూనె వేసుకోవచ్చు గైస్. ఎంత నూనె అంత నూనె వేసేస్తారా? 15 లీటర్లు తెచ్చండి డబ్బు వేసేస్తావా? ఎంత నూనె అంటే కేజీ చికెన్ అయితే కేజీకి ఎంత పడుతుందో అంత నూనె వేసుకోమని. ఎంత నూనె చెప్పు తగినంత. మళ్ళీ ఎంత నూనె తగినంత అంటే గైస్. మరి నేను కూడా అదే కదమ్మా చెప్పాను. నువ్వు ఎంత నూనె వేసుకోవచ్చు అన్నావు. ఎంత నూనె అంతా కాదు, ఎంత నూనె వేసుకోవచ్చు గైస్ అన్నావు. సర్లే తర్వాత ఉల్లిపాయలు సర్లే ఎన్నో అనుకోండి, అన్నీ అవుతాయి ఏంటి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, లవంగాలు ఇంకా యాలకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేపుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ పచ్చిగా ఉంటే చికెన్ కర్రీ స్వీట్గా ఉంటుంది. అందుకే కొంచెం బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వల్ల మంచి స్మెల్ అండ్ టెక్స్చర్ వస్తుంది కర్రీకి, రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కాదు 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్ వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకి. అండ్ అలానే కొంచెం జీరా పౌడర్ వల్ల డైజెషన్ అవుతుంది. అండ్ అలానే కొంచెం అరోమా చేంజ్ అవుతుంది చికెన్ కర్రీకి. అండ్ ఇక్కడ మేము వంట చేస్తుంటే మా డాడీ వచ్చి ఇక్కడ సమ్మర్ అంటే ముంజులు కదా, సో అవి నేను తింటున్నాను అని మాకు ఊరిస్తున్నారు. బాగా ఫ్రై అయ్యాక మనం ఏవైతే వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడే చికెన్కి ఒక ట్రిక్ ఉంది. ఈ టైంలోనే చికెన్ని బాగా ఫ్రై అవ్వాలి, అంటే చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది. అండ్ అలానే మనం ఇప్పుడైతే ఏవైతే మసాలాస్ వేసామో అవన్నీ బాగా పట్టుకుంటుంది ఈ టైంలో. సో బాగా కలిపేసి మనం పెట్టేసుకోవాలి. అండ్ ఒక పక్క నుంచి రైస్ కూడా పెట్టేసాము. మేము 3 మెంబర్స్కి 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాము. 1 కప్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఇవి ఉడికేలోపు నేను మమ్మీతో కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాను. చెప్పాను కదా కామెడీ అని, ఒకసారి మీరు కూడా వినండి. తినేసాడు ఎలా కథనలా ఎన్నిసార్లు మమ్మల్ని ఊరితాలే వెళ్ళు నువ్వు అంటాం. ఇంక చాలే చాలా ఉరుమురిగితే చెప్పమ్మా అది చెప్పు కనీసం ఒకసారి ఏమైందంటే రా చెప్పాలి చెప్పాలి చెప్పు. ఏమైపోతుంది ఏమో ఒకసారి చెప్పు నాకే నవ్వుతుంది. అదే మీకు కూడా చెప్తాం, ఆగండి. తాతయ్య చిన్నదాటికి పెళ్ళి అయిపోయింది. అప్పుడు పెద్ద వర్షం పడబోతుంది, ఇంకా మేఘాల ఉరువులు ఉరువేస్తుంది అనమాట. సాయంత్రం 4:30, 5 అవుతుంది. తాతయ్య ఏమో
నేను పేడలు తీసేసి వస్తానమ్మా గెదలు నేను కట్టిస్తాను కానీ అంత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకుండా చూడు గెదల్లా అని అన్నాడు. ఉరుములు ఉరిమెత్తున్నాయి. అయిననే పడిపోతాయేమని చెరుడు చెట్టు ఎక్కేసాను. మామూలు చెట్టు కాదు, చరివిడి చెట్టు ఎక్కింది గైస్. మామూలుగా చరివిడి చెట్టు అంటే చాలా సన్నగా ఉంటుంది. ఆ చెట్టు ఎలా ఎక్కేసాను, మీద పడిపోద్ది, చెట్టు ఎక్కితే పడదని నాకు తెలియదు. చెట్టు మీద పడుతుందని తెలియదు. చెట్టు ఎక్కితే నాకు పడదని సరే చెట్టు ఎక్కేసాను కానీ నాకు అది చెట్టు తెలియదు అనమాట. ఎక్కడ ఎక్కినా పడుతుందని తెలియదు నాకు. తాతయ్య వచ్చి నెమ్మది కొద్ది చెట్టు ఎక్కేసి ఎందుకు ఎక్కేసో పాకంది పాకలోకి వెళ్ళొచ్చు కదా అంతే. అలోపు నా మీద పడిపోద్దేమో ఎక్కేసాను నాన్న దిగలేకుండా. ఈ దిగలేక చెట్టు మొత్తం జారిపోతే పొట్టంతా సీరియస్. ఇవి తెలివితేటలు ఏంటంటే మామూలుగానే చరివిడి చెట్టు చాలా సన్నగా ఉంటుంది. అది ఎక్కితే అసలు మనిషిని కాయడమే చాలా గ్రేట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చెట్టు ఎక్కితే ఉరుము పడదు అనుకున్నది చూడండి. తెలియక మరి చిన్నపిల్లలు అప్పుడు తెలియదు. అయితే చెట్టు ఎక్కిసి జారిపోన్నాను. జారిపోయి పొట్టాన్ని సీరియస్. చెట్టు బాగానే ఎక్కిసింది, దిగడం రాలేదు. చెట్టు బాగానే ఎక్కిసింది, దిగడం రాలేదు. అంటే నా తాతయ్య ఏమో నమ్మిడి కూతురా పొట్ట సీరియస్ శుభ్రంగా పాకలోకి వెళ్ళిపోవచ్చు కదా భయం ఉందని. అయితే చెట్టుకి ఎక్కిస్తామని తాతయ్య నన్ను తిట్టాడు. ఏమో నాన్న తెలియదు, నాన్న ఆవిడకోదు ఎలా ఎక్కిసాను నాకే తెలియదు, కంగారు వచ్చేసింది, భయం వేసేసింది, దురుగులు వచ్చేసే భయం వేసింది, ఎక్కిసాను అంతే. తాతయ్య తిట్లు నమ్మిడి కూతురికి ఏం చెప్పకూడదు అని దెబ్బ గెర్రలు అమ్మేశాడు. మరి ఏ తోటలు లాంటి వెళ్ళి పంపిస్తే ఇంక ఇది ఇలాగే చేస్తుంది. అంటే తాతయ్య వరి అది వేస్తారు కదా, అవన్నీ చూసుకోవడం తాతయ్య, గేదెలు అవి వీళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. దానికి పెళ్ళి అయిపోగానే నేనే కదా. మా చిన్నదొడ్డకి పెళ్ళి అయిపోయింది. డాడీ కాదు డాడీ ప్లీజ్ ఉంటుంది అనమాట మమ్మీతో. ఇంకా చికెన్లోకి వచ్చేస్తే చికెన్ చూసారు ఇలా వాటర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక్క 2 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టాలి. ఆ తర్వాత కొంచెం టమాటో పేస్ట్ 1 టమాటో ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల గ్రేవీ థిక్గా వస్తుంది టమాటో ప్యూరీ వేసుకోవడం వల్ల. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇలా చికెన్ అనేది ఉడికిపోద్ది. కొంచెం వాటర్ ఎక్కువ వేసాం ఎందుకంటే రాగి సంగట్లోకి కొంచెం వాటరీగానే ఉండాలి. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకున్నాం అనమాట. అండ్ ఇటు పక్కకు వస్తే రైస్ ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, అండ్ 1/2 కప్ ఆఫ్ రాగిపిండి తీసుకుంటున్నాము. సో ఇలా రాగిపిండి వేసేసాక ఒక 5 మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. అప్పుడు రైస్ బాగా రైస్కి కూడా అరోమా వస్తుంది అనుకుంటా, నాకు కూడా తెలియదు ఎందుకని. సో అలా పెట్టాలని చెప్పారు, పెట్టాను. ఇక్కడ చాలా పెద్ద టాస్క్ అయిపోయింది గైస్. ఇలా తిప్పితే చాలా సేపు అయ్యేసరికి ఇలా మారింది. సో బాగా తిప్పాలి, చాలా గట్టిగా తిప్పాలి. సో దాన్ని ఒక కప్పులోకి తీసుకొని మమ్మీ రౌండ్గా చేసేస్తున్నారు ముద్దల్లాగా. మా మమ్మీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇవి చేయడం, మేము ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఓకే. ఇలా గిన్నెలో అయితే చేయలేకపోయారు, ఇలా చాపింగ్ బోర్డు మీద పెట్టి చేస్తే బాగా వచ్చాయి. సో ఇలా రౌండ్గా చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసాము. ఒక పక్క రాగి సంగటి, ఇంకొక పక్క చికెన్ పులుసు. అసలు మేము అనుకోలేదు అసలు ఎంత బాగుంటుందని. మేము యాక్చువల్లీ మా డాడీ, నేను, ఇంకా మా మమ్మీ కూడా ఫస్ట్ టైమే తినడం. ఎంత బాగుందంటే చాలా బాగుంది. కాకపోతే ఎక్కువ తినలేకపోయాము మేము, ఎందుకో చాలా తక్కువ తినగలిగాము. నేను తినలేకపోయాను, డాడీ తినలేకపోయాము, మమ్మీ తినలేకపోయాము, ఎక్కువ తినలేకపోయాము. మరి ఎందుకో నాకు కూడా తెలీదు. సో ఫైనలీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోకి అయితే అంతే గైస్, ఇంకా తినేసి పడుకున్నాము. సో ఇంకా నా ఛానల్లో ఆల్ఫాబెట్ వ్లాగింగ్లో A ఫర్ అడ్వెంచరస్ వ్లాగ్, B ఫర్ బీచ్ వ్లాగ్ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.